హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారంను తయారు చేసుకుందాం. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే పప్పన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే మనము ఎగ్గు మసాలా కర్రీనే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మరీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము ఎగ్స్ను ఉడికించుకోవాలి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్గుకు మనము ఈ విధంగా మధ్యలో కత్తితో ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనము వెల్లుల్లి కారం దంచుకోవాలి. అందుకు 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడరు, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం తీసుకోవాలి. ఇప్పుడు మనము రోల్ తీసుకొని అందులో ఈ పౌడర్స్ అన్నీ వేసుకుందాం. మీరు కావాలనుకుంటే మిక్సీకైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి మనకు కచ్చా పచ్చాగా నలిగేంత వరకు దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ దంచుకోండి. ఈ వెల్లుల్లి కారము మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము నెమ్మదిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా 4 to 5 మినిట్స్ దాకా ఈ ఎగ్స్ను బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు మనకు వెల్లుల్లి కారం అనేది ఎగ్గుకు బాగా పడుతుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching. Bye.